సంక్రాంతికి గేమ్ చేంజర్ మూవీ వస్తుంది కదా, అది ఎలా ఉంటుంది, ఉంటే బాగుంటుంది అని అనుకుంటున్నాను. గేమ్ చేంజర్ రికార్డులన్నిటిని అలా చేంజ్ చేసుకుంటూ అలా వెళ్ళిపోయి ఇలా తిరిగి వస్తుంది. నెక్స్ట్ ఠాకూర్ మహారాజ్, దిబిడే, బాలయ్య గారి యాక్షనే కానీ, బాలయ్య గారి ఎనర్జీయే కానీ, బాలయ్య గారి స్టెప్పులే కానీ, ఇక ఒక దిబిడే వేసుకోవడం మాటలేమి. మూవీ రెండింటికి పోటీగా మనకి సంక్రాంతికి వస్తామన్న మూవీ కూడా వస్తుంది వెంకటేష్ గారు, అది ఎలా? ఇక ఆయన అయితే ఇక అచ్చంగా వెంకటేష్ గారు అయితే ప్రతి ఇంటికి సంక్రాంతి పండుగని నిండుగా తీసుకొని వస్తారు. సంక్రాంతికి వస్తున్నారు, వస్తూ కూడా వాళ్ళు సంక్రాంతిని ప్రతి ఇంటికి, ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా సంక్రాంతి పండుగ అంటే ఇలా ఉంటుందా, ఇలా చేసుకుంటారా అనే విధంగా కూడా తీసుకొస్తారనమాట. ఈ మూడింటికి ఒకటి దాని నుంచి ఒకటి పోటీపడి వస్తున్నాయి, అలాగే పోటీపడి తీసుకొని వెళ్తాయి. మూడింటిలో ఏది కూడా ఫ్లాప్ అయ్యే అవకాశాలే కానీ, ఫ్లాప్ అయ్యే ఉద్దేశాలే కానీ లేవు. కాకపోతే ఒకదానికొకటి డాషింగ్ డేరింగ్గా గుద్దుకోవు, నువ్వు ఇట్టా నేను ఇట్టాను గుద్దుకోవు. ఏంటంటే ఒక రేంజ్లో వెళతాయి, ఒక రేంజ్లో బ్రేక్ ఆఫ్ ది బ్రేక్ చేస్తాయి అన్నమాట. ఓకే, డాకుమారాలో సాంగ్ రిలీజ్ అయింది ఒకటి, ఆ సాంగ్ చూసి బాలయ్య ఫ్యాన్స్ కానీ సాంగ్ అది డ్యాన్స్ బోల్డ్గా ఉంది, అసలు సెట్ కాలేదు, చిన్న స్టెప్స్ వేయించింది శేఖర్ మాస్టర్ ఏమన్నా కనిపిస్తే కొడదామన్నట్టు ఉన్నారని చాలా టాక్స్ అయితే నడుస్తున్నాయి. మీరేమంటారు దీనిపైన? యువత వయసు దాటిన నేనే స్టెప్పులు వేసాను ఆ సాంగ్ చూడగానే. నేను యువతినా, అటువంటి యువతి వయసు దాటిన నేనే ఆ రకంగా స్టెప్పులు వేసాను. అసలు ఆ స్టెప్పులేంటి, ఆ దబిడిదిబిడే ఏంటి, ఆ హీరోయిన్ ఏంటి, ఈయన 20 ఏళ్ల యువకుడు లెక్క ఎగరడం ఏంటి, అసలు ఒక రేంజ్ లో ఉందన్నమాట ఆ సాంగ్. ఆ సాంగ్ చూస్తే ఐటమ్ సాంగ్ లాగా దెబ్బ సాంగ్ లాగా ఉంది. మరి ఫ్యామిలీ ఓరియంటెడ్ చూడొచ్చు, ఆ ఫ్యామిలీ వెళ్తే ఫ్యామిలీ ఓరియంటెడ్ గా చూడొచ్చు. ఇప్పుడు ఫ్యామిలీలో ఎవరికి లేవు అటువంటి ఫీలింగ్సే కానీ, అటువంటి ఎంటర్టైన్మెంట్సే కానీ, అటువంటి ఒపీనియన్సే కానీ ప్రతి ఒక్కరిలో ఉంటాయి. కాకపోతే ఎవరు బయటపడరు. కాకపోతే ఏంటంటే ఎవరికి వాళ్ళే లోపల అలా పెట్టుకొని ఉంటారన్నమాట. ఇప్పుడు ఆ ఫీలింగ్స్ ని మన శేఖర్ మాస్టర్ గారు బయటికి తీశారు. శేఖర్ మాస్టర్ గారు కొత్తగా ఆలోచించారు, బాలయ్య గారి చేత స్టెప్ లేపించారంటే ఒక రేంజ్ లో ఒక కొత్తగా తీశారనమాట. అరే ఆగండ్రా భయ్, జర్ర ఆగురి. మన సినిమా రిలీజ్ అయితే కదా థియేటర్ లో గోల ఉండేది బాలయ్య దెబ్బకి. బాలయ్య మామూలు గోల కాదయ్యా అని ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక రేంజ్ లో అంటారనమాట. ఎందుకంటే నాకు ఆ సినిమా చూడగానే, ఆ సాంగ్ చూడగానే ఆ సినిమాలో నా కళ్ళే జిగేలు మన్నాయి అనమాట. అరే అసలు ఏంటి ఈ రకంగా చేశారా, అలా హీరోయిన్ ఏంటి, ఆ కాస్ట్యూమ్స్ ఏంటి, ఈ బాలకృష్ణ గారు ఏంటి, ఈ స్టెప్పులు ఏంటి, నాకైతే మాత్రం బంపర్ అనిపించింది. సంక్రాంతికి వస్తున్నాం మూవీ పక్కకు పెడితే డాకు మహారాజు ఇది మన గేమ్ చేంజర్ మూవీ, రెండిట్లో ఏది ఎక్కువ కలెక్షన్ కురిపిస్తుంది? కలెక్షన్ల పోటీలుగా అయితే ఒకదానికొకటి నేనైతే చెప్పలేను, కానీ ఈ మూవీల పరంగా అయితే బ్రేక్ ఆఫ్ ది బ్రేక్ 3 కొడతాయి. ఇక దీన్ని బట్టి ప్రొడ్యూసర్లే కానీ, డైరెక్టర్లే కానీ కలెక్షన్లని లెక్కేసుకోవచ్చు. అలాగా ఎస్టిమేషన్ వాళ్ళు వేసుకోవచ్చు అనమాట. అంత రేంజ్లో ఈ 3 కూడా ఈ 2025లో మాత్రం ఈ 3 ఎలా ఉంటాయంటే, థియేటర్లో బెంచీలే ఇరిగిపోతాయా, థియేటర్లో హాళ్ళే పగిలిపోతాయా, గ్లాసులే పగిలిపోతాయా, అంటే వాళ్ళు కావాలని పగలకొట్టరు. ఈ ఆనందం, ఈ ఉత్సాహం, ఈ ప్రేక్షకులు, ఈ అభిమానులు ఉన్నటువంటి ఆనందానికి, ఉత్సాహానికి ఒక రేంజ్ లో వెళ్ళిద్ది అనమాట. బాక్సులు బద్దలైతే అంటారు. బాక్స్ బద్దలు కాదు, అది చూర అయిపోయింది అంతే. ఇక బద్దలైతే అనమాట చాలా చిన్న మాట. ఇక చూర ఉంటే ఎవరైనా వచ్చి వెతుక్కోవాలన్నమాట, మా ముక్క ఎక్కడ ఉందా అని వెతుక్కోవాలా. అంత మా బాక్స్ లో బద్దలైనటువంటి చూరలో మా ముక్క ఎక్కడ ఉందా అని వెతుక్కున్నంత రేంజ్ లో 3 కూడా ఒకదానికొకటి పోటీ పడుస్తున్నాయి. మరి పుష్ప 2 కలెక్షన్ క్రాస్ చేస్తుందంటారా? మరి బెనిఫిట్ షోస్, ప్రీమియర్ షోస్ లేవు కదా, దానికి దీనికి నువ్వు పోటీ పెట్టొద్దు బ్రో. పుష్ప 2 వచ్చింది, అది బ్రేక్ ఆఫ్ ది బ్రేక్ అయ్యింది, దాని కలెక్షన్ అది తీసేసుకుంది, వెళ్ళిపోయింది. దాని గురించి నువ్వెందుకు మాట్లాడతావు? ఇప్పుడు వస్తున్న 3 గురించి మాట్లాడు, వీటి గురించి అడుగు. జరిగిపోయిన పెళ్లి గురించి మేళాలు అనవసరం. అప్పుడు అదేదో అయిపోయింది. ఇప్పుడు ఇంకా అల్లు అర్జున్ గారు ఇంకా ఆ ప్రెస్టేషన్ లోనే ఉన్నారు, ఇంకా ఆ క్యారెక్టర్ వల్ల అలా ఉండిపోయారు. ఇంకా బయటికి రాలేదు ఆయన, 3 ఏళ్ల బట్టి బయటికి రాలేదు. ఇప్పుడు 3 ఏళ్ల బట్టి షూటింగ్ షెడ్యూల్లో ఉన్నారు కనుక సినిమా రిలీజ్ ఆఫ్టర్ కూడా అదే మూమెంట్లో ఉన్నారు కనుకనే అది ఆ మూవీ అనేది అలా బ్రేక్ ఆఫ్ ది బ్రేక్ కొట్టింది. ఇవి కూడా అలాగే కొడతాయి అన్నమాట. కాకపోతే దీనిలో ఎవరు మన రామ్ చరణ్ గారి స్టైలు 3 వేషాలు వేసాడు ఆయన. అసలు నేనైతే వీళ్ళు ఎవరు పవన్ కళ్యాణ్ గారు ఏమైనా వచ్చారా, లేకపోతే చిరంజీవి గారు ఏమైనా వచ్చారా? ఈ హడావుడి హంగామాస్ ఏంటి ఈ రకంగా చేశారండి?
ఈయన అసలు నిజంగా మన రామ్ చరణ్ గారేనా అన్నంత రేంజ్ లో ఒక టైప్ లో పెట్టారనమాట. ఆ రకంగా శంకర్ గారు సినిమాని అలా చిత్రీకరించి అలా తీర్చిదిద్ది ప్రేక్షకులకి వదలబోతున్నారు కనుక ఈ సంక్రాంతికి శంకర్ గారే గాని, మన అనిల్ రావుపూడి గారే గాని, తర్వాత ఈ గేమ్ చేంజర్ డైరెక్టర్ ఎవరండి బాబీ గారే గాని ఒక రేంజ్ లో ఇస్తున్నారనమాట ప్రజలకి, అభిమానులకి, ప్రేక్షకులకి, సినిమా ప్రేక్షకులకి, సినిమా అభిమానులకి, సినిమా ప్రేమికులకి, ఎవరికైనా గానీ ఈ ముగ్గురు డైరెక్టర్లు కూడా ఒక రేంజ్ లో ఇస్తున్నారు. సారీ గేమ్ చేంజర్ ఎవరు అడిగినందుకు బాబీ గారు నిజంగా శంకర్ గారు పేరు చెప్పాను. ఎవరు డాకు మహారాజు గారు ఎవరు డైరెక్టర్ ఎవరు బాబీ గారు డాకు మహారాజు డైరెక్టర్ బాబీ గారు. సారీ మీ పేరు నాకు నిజంగా తెలియదు. గేమ్ చేంజర్ శంకర్ గారు అండ్ సంక్రాంతికి వస్తున్నాం సినిమా అనిల్ రావుపూడి గారు డైరెక్టర్లని నాకు తెలుసు. సారీ అండి మీరేమనుకోవద్దు. ఒక రేంజ్ లో బ్రేక్ ఆఫ్ ది బ్రేక్ ఈ 3 మూవీస్ సంక్రాంతిలో ఇలా ఇరగదీసి పెడతాయి అనమాట. చెరుకు గడలు ఇరగదీసినట్టుగా ఇరగదీస్తాయి అనమాట.